మొదటి భాగంలో కొన్ని మరి అంశములను ధ్యానం చేస్తాం. ఇక్కడ మొదటి వచనం, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున. ఎందుకు ఆ హింస కలిగింది? స్టెఫన్ అనేటువంటి గొప్ప సువార్థికుడు, మరి దేవుని ఆత్మతో నింపబడి అనేక అద్భుతాలు చేయగలిగిన వాడు, నిర్దాక్షిణ్యముగా అతని మీద తప్పు పెట్టి చంపబడ్డాడు కనుక దానివల్ల సంఘములో ఒక హింస బయలుదేరింది. ఆ హింసను బట్టి అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. యూదయ ప్రాంతంలో అనేక స్థలాల్లో పట్టణములోండి వెళ్ళిపోయారు. చూసారా? మరి యూదయ ప్రాంతంలోను సమరయ ప్రాంతంలో కూడా వెళ్ళిపోయారు. తర్వాత ఇక్కడ అపోస్తులు మాత్రమే అక్కడ ఉండగలిగారు. అంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ప్రభు కొరకు నిలబడేవాడు అక్కడే ఉంటాడు. 126వ కీర్తనలో రాబడిన మాట ఏమిటి తెలుసా? 126వ కీర్తన మొదటి వచనంలో, కనుక మనము ఈ దినాల్లో ఎన్నో శ్రమలు, ఎన్నో పరిస్థితులు రావచ్చు, కానీ మనము ఏ విధంగా ఉండాలో మనము గుర్తు చేసుకోవాలి. ఇక్కడ 125వ కీర్తన, యాత్ర కీర్తన మొదటి వచనం ఏమన్నా అక్కడ, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. నిత్యము నిలుచు సియోను కొండ ఏ విధంగా ఉంటుందో నీతిమంతులు అదే విధముగా ఎట్లుంటారు? వారు కదలకుండా సియోను కొండవలన ఉంటారు. కనుక నమ్మిక, దేవునిలో ఉన్న నమ్మకాన్ని బట్టే మనకు ధైర్యం వస్తుంది. ప్రభు నాలో ఉన్నాడు అనే పరిశుద్ధమైన నీలో నుండి వచ్చే గవాయి, నీలో వచ్చేటువంటి ఆ సాక్ష్యం, ప్రభు నాలో ఉన్నాడు, నాకేమీ భయం లేదు అన్నప్పుడు నిలబడతావు. అమ్మో నేను ఉంటే భయం, బ్రతకలేను, నేను చనిపోతానంటే పరిగెడిపోతాను. కనుక అందరూ చెదిరిపోయారు, పరిగెత్తిపోయారు. అపోస్తులు మాత్రము ఆ పట్టణములో నిలిచి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇంకా వచ్చిన చూస్తే భక్తి గల మనుషులు స్తెఫను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. అంటే అందరూ వెళ్ళిపోయారు, కానీ కొంతమంది భక్తి పరులైన వారు ఉన్నారు. వారు స్టెఫన్ యొక్క సమాధిని చేసిన పిమ్మట మరి వారందరూ కూడా ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రలాపించడం జరిగింది. చూసారా? సౌలు అయితే ఇంటింట వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలు వేయించి సంఘమును పాడు చేయి. ఇది అండి స్టెఫన్ ఇంతవరకు ఎంతో చక్కగా ఆత్మీయంగా ఆదిమ సంఘములో ఉన్నటువంటి ఏ డిస్ట్రిబ్యూషన్ ఫుడ్ విషయంలో అంతా కూడా సరిచేసి నడిపించాడు. కానీ కొంతమంది ఆ 3 సమాజములో వచ్చిన వారు సరే, వారును మరి బయట ఉన్నటువంటి ప్రభు యొక్క రక్షణకు విరుద్ధంగా ఉన్నటువంటి యూదులలో ఉన్న మరి ముఖ్యమైన యాజకులు, ప్రధాన యాజకులు, వారి మీద చూసారా, అంటే వారికి ఏమని చెప్పారు? ఇతడు స్టెఫన్ ఈ విధంగా మోషే మీదను దళం మీదను ఇకతను ఏం చేస్తున్నాడు, దూషణ పలుకుని చెప్పిన వెంటనే వారు ఆయన పట్టుకోవడం జరిగింది. కానీ ఆయన చాలా చక్కగా మరి అబ్రహాము మొదలుకొని ఆఖరి వరకు ఆయన దేవుని ఆత్మ ద్వారా మాట్లాడాడు. చనిపోతూ కూడా ఆయన చాలా నెమ్మదిగా పరలోకం వెళ్ళిపోయాడు. ఆయన జీవితము చాలా చక్కగా అంతమైపోయింది. అంతకుముందు వెలిగాడు, ప్రకాశించాడు, అనేక విధములైన కార్యములు సంఘుడు చేశాడు. కానీ ఇక్కడ జరిగినటువంటి పరిస్థితిలో ఆయన బలైపోయాడు. అయినా ప్రభు కొరకు తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఇంకొక మచ్చన మీద సౌలు అయితే అని మాట్లాడాడు. అక్కడ సౌలు ఉన్నాడు. అది ఆ యొక్క మరి స్టెఫను చావునకు చాలా వరకు వారిని అందరినీ ప్రోత్సాహపరిచాడు. ఒకవేళ సౌలు అనే వ్యక్తి లేకపోతే స్టెఫను చంపబడేవాడు కాడు. కనుక ఈయన అనేక మంది స్త్రీలను, పురుషులను పట్టుకొని వచ్చి ప్రధాన యాజకుడి దగ్గర నాకు అధికారం ఉందనేటువంటి ఆ పత్రము చేత పట్టుకొని అనేకులు నిలుస్తున్నాడు, అనేకులు బాధపరుస్తున్నారు. అసలు వారు చేసే పని ఏమిటి తెలుసు? సౌలు పని అంటే మారక మునుపు సౌలు
అనేక మందిని దేవుణ్ణి దూషించేలాగు చేసి ఆయన తప్పిదమైన మోపి ఆయన మీద శిక్ష విధిస్తూ వచ్చాడు. కనుక సౌలు అయితే సంఘమును హింసిస్తూ ఉన్నాడు, శపనైతే ప్రభులో నిద్రించాడు. మరి ఇప్పుడు ఏంటి సంఘం? ఈ కష్ట సమయంలో సంఘం ఏ విధంగా మరి దేవుని కొరకు వాడబడుతుంది, ఏ విధంగా సువార్తను ప్రకటిస్తుంటే 4వ వచనంలో అద్భుతము దేవుడు చేశాడు. అంటే వీరందరూ కూడా అక్కడనే ఉండి తింటూ త్రాగుతూ అదే పట్టణంలో ఉండి అక్కడనే వారు కాలక్షేపం చేయకుండా దేవుడు ఇచ్చిన శ్రమను బట్టి అందరూ బయటకు వచ్చేసారు. కాబట్టి 4వ వచనములు జరిగింది. కాబట్టి చేరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుతూ సంచారం చేశారు. అంటే ఒకే పట్టణములో వేలాది మంది, సుమారు 20-30 వేల మంది అక్కడ ఉన్నారు, కానీ వీరందరూ బయటకు వచ్చారు. కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఈ వీరందరూ వారి వారి పరిధిలో వారు సువార్తను ఏం చేశారు? ప్రకటించుతూ వచ్చారు. దేవుని బిడ్డలారా, కనుక చెదిరిపోవటం వల్ల ఇక్కడ లాభం జరిగింది. ఏ చర్చ్ అయినా ఏ స్థలమైనా దేవుడు ఒకవేళ తీసేస్తే ఇంకా బలముగా దేవుని కొరకు వాడబడే రీతిగా దేవుడు అద్భుతం చేస్తాడు. ఇక్కడ కూడా చెదిరిపోయిన వారు సువార్త వాక్యను ప్రకటించచ్చు ఏం చేశారు? సంచారం చేశారు. ప్రభుని యేసును రక్షించడమా, నన్ను ప్రభు మార్చడయా అని అందరూ వారి వారి సాక్ష్యాన్ని తీసుకొని మరి సమరయ ప్రాంతంలో కొందరు, యూదయ మరి కొండ ప్రాంతంలో మరికొందరు, అలాగ అక్కడక్కడ విలేజెస్ లో మరి చిన్న చిన్న టౌన్ లో వారు వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయారు. చూసారా? అయితే ఇక్కడ 5వ వచనములో అప్పుడు ఫిలిప్పు, ఈయన కూడా పోవాలనుకున్నాడు, ఈయన కూడా సమరయ పోయాడు. కానీ ఆయన మనస్సులో ప్రభును ప్రకటించాలనే తపన. వారందరూ సువార్తను ప్రకటించారు, వారి సాక్ష్యాన్ని చెప్పుకోవచ్చు, ఇదంతా చేశారు. కానీ ఫిలిప్పుది ఒక ప్రత్యేకమైన కార్యాన్ని దేవుడు మనకు రాయించి పెట్టాడు. అయితే అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను అన్నారు. ఇక్కడ అదే పట్టణంలో సీమోను అనే గారడివాడు తను ప్రకటించుకుంటున్నాడు, నేను గొప్పవాడిని అని తను తాను హెచ్చించుకుంటూ ప్రకటించుకుంటూ ఉన్నాడు. అయితే ఫిలిప్పు వెళ్ళి ఏం చేశాడు? అక్కడ క్రీస్తును ప్రకటించడం మొదలుపెట్టాడు. మన విషయంలో 100 సార్లు నువ్వు గొప్పవాడవైనా మంచివాడవైనా ఎలాంటి వాడు చెప్తే ఎవడు మారడు. కానీ క్రీస్తు అనే రక్షకుడు నీ కొరకు చనిపోయాడమ్మా, నీ కొరకు ప్రాణం ఇచ్చాడు తల్లి, నిన్ను రక్షించడం తన ప్రాణాన్ని రక్తాన్ని కాచడమ్మా అని చెప్పబడినప్పుడు నా కొరకు యేసు చనిపోయాడయ్యా. అవునమ్మా, నీ కొరికే. అవునా, నిన్ను రక్షించడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. అవునా, నన్ను రక్షిస్తాడా అని ఆ అమ్మగారు గాని, బాబు నీ కొరికే నాన్న, యవన కుమారుడా నీ కొరికే ప్రభు రక్షణ అనుగ్రహించబోతున్నాడంటే నా కొరక అని జనమంతా కూడా సువార్తకు ఆకర్షితులైపోతారు. ఏ వార్తలో ఆకర్షణ లేదు, కానీ యేసు సువార్తలో ఒక ఆకర్షణ ఉంది, ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. అది ఏమిటి? సువార్తలో దేవుని శక్తి ఏంటి? అక్కడ నీతి దేవుడు దాచిపెట్టాడు. చూసారా? కనుక బిడ్డ, నువ్వు యేసు క్రీస్తు ప్రభువును నమ్మితే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన కొరకు నిజముగా నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన నీ పాపాన్ని క్షమిస్తాడంటే, అవునా, నేను ప్రార్థన చేస్తే క్షమిస్తాడా, నన్ను కరుణిస్తాడా? అవును అవునని చెప్తుంటే వెంటనే వారి హృదయంలో నన్ను రక్షించేవాడు ఒకడు ఉన్నాడు, నా కొరకు ప్రాణం పెట్టినవాడు ఉన్నాడు, నా కొరకు శిలువలో ప్రాణం పెట్టాడట, ఆయన నా కొరకు కూడా పెట్టాడట, నన్ను ఇప్పుడు క్షమిస్తాడట, నన్ను స్వస్థపరుస్తాడట అనే విషయాన్ని వారు ఆసక్తితో వింటున్నారు. యేసు ప్రభు సమరయ స్త్రీ దగ్గర వెళ్ళి అక్కడ 2 రోజులు ఉన్నాడు. చూడండి, 4వ అధ్యాయం యోహాను సువార్త 42వ వచనంలో మామత్వం విని ఈయన నిజముగా లోక రక్షకుడు తెలుసుకొని నమ్ముచున్నామని చెప్పారు. కనుక సమరయ ప్రాంతంలో యూదులు వెళ్ళరు, వారితో ఎలాంటి సాంగత్యము చేయరు, సహవాసము చేయరు. వారందరూ కూడా ఎలాంటి వారంటే విసర్జించబడిన వారు, అనగా వారిని ఏమాత్రము కూడా వీరు పట్టించుకో. సరే, మరి యేసు ప్రభు ఒక్కడే ఆ సమరయ స్త్రీ కొరకై ఆయన ఆ మార్గంలో వెళ్ళట్టు మన వాక్యం రాయబడింది. కానీ అందరూ ఎరుకో నుండి గలికి వెళ్తారు, కానీ యేసు చక్కగా ఆ యొక్క మరి ఏమిటి
సమరయ పట్టణములో, సమరయ మరి ప్రాంతంలో ఉన్నటువంటి సమరయ స్త్రీ ఉన్నటువంటి టౌన్కు వెళ్ళగలిగారు. దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ సమరయులందరూ కూడా మాకు కూడా రక్షణ దొరుకుతుందా? యూదులే గొప్పవారు అనుకుంటున్నారు. యూదులే దేవుడికి ఏర్పరచబడ్డ జనాంగం కదా, మేము కలుషితమైన వారము, పారిపోయిన వారము, తప్పిపోయిన వారము, దేవుడికి అవిధేయులము. అయితే మాకు కూడా రక్షణ ఉందా? మాకు పాపాలు క్షమించే దేవుడు అంటూ ఉన్నాడా? మమ్మల్ని స్వస్థపరిచేవాడు ఉన్నాడా అని వారందరూ కూడా ఎంతో ఆసక్తిగా దేవుని వాక్యం వింటూ ఉండగా, దేవుడు ఫిలిప్పు ద్వారా చెప్తున్న మాటలు లక్ష్య పెట్టారు. వారు వచనంలో ఏ విధంగా ఉంది, జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యించారు. అంటే ఎంత ఆకర్షణ ఉందో, ఎంత వారి హృదయంలో, అవును నా కొరకు, అయ్యో నేను కృంగిపోయి ఉన్నాను, బలహీనతో ఉన్నాను, నా ఇంటిలో నా కుమార్తె బాగలేదు, కుమారుడు బాగలేదు, అనేక సమస్యలతో ఉన్న వారందరూ ఇక్కడ ఆయన సూచక్రియలను చూశారు, అద్భుతాలను చూశారు. కనుక వారందరూ కూడా ఇక్కడ మాట ఏక మనసుతో లక్ష్యం ఉంచిన చూసారా? లో రష్యా దేశంలో ప్రాబ్లీ మాస్కో పట్టణంలో ఆస్వాల్డ్ స్మిత్, జే స్మిత్ అనేటువంటి సేవకుడు వెళ్ళి వాక్యం అందిస్తూ ఉంటే రష్యా అంతా కూడా కమ్యూనిజంతో నిండిపోయి దేవుని వాక్యాన్ని చదవకుండా, మరి దేవుని ఆరాధించకుండా వారిని కట్టడి చేసి పెట్టారు. ఆ పరిస్థితుల్లో ఆస్వాల్డ్ జే స్మిత్ గారు చెప్తున్న వాక్యం వింటున్నప్పుడు ఒక పెద్ద కుంభవర్షము కుమ్మరించబడిందట. ఆ వర్షంలో ఎవరైనా పరిగెడిపోతారంటే ఒక్క మనిషి కదలకుండా ఉన్నారంట. అంటే అంత ఆకలితో ఉన్నారు. అయ్యో మాకు జీవవాక్యం ఎంతకాలం కరువు అయిపోయింది, ఇంతకాలము దేవుని మాట వినలేదు, అయ్యో ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడైనా దేవా నాతో మాట్లాడుతున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నా కొరకు నువ్వు రక్షణ సిద్ధంగా ఉన్నావా అని ఆ కమ్యూనిస్ట్ దేశంలో ఒక గొప్ప ఆకర్షణ కలిగిన వారందరూ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు. కురుస్తున్న వర్షాన్ని లక్ష్య పెట్టలేదు వాళ్ళు. ఇక్కడ ఏక మనసుతో ఆయన మాటల యందు వారు లక్ష్య పెట్టారు. ఈ రోజు ఎందుకయ్యా మనలో దేవుని వాక్యం వింటున్నారు, లక్ష్యం లేదు. వచ్చిన వారందరికీ ఒకే మనస్సు లేదు, ఒకే తాత్పర్యం లేదు, ఒకేలాంటి ఏమిటి ఆసక్తి, ఆశ లేదు కాకుండా, కాబట్టి అద్భుతాలు చోటు చేసుకోలేకపోతున్నవి. కనుక ఇక్కడ ఏక మనసుతో లక్ష్యం ఉంచగా అనేకులను పట్టిన పవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయారు. ఇక్కడ దేవుని శక్తి, దేవుని ఆత్మ, దేవుని ప్రభావం ఫిలిప్పు ద్వారా వెళ్ళడము, వారందరూ లక్ష్య పెట్టడం రెండు జరగాలి. స్వస్థ జరగాలంటే దేవుని సేవకుల్లో పరిపూర్ణ విశ్వాసం కలిగి ఆయన ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన చేసే విశ్వాసైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. కనుక ఈయన కూడా విశ్వాసం ఉండాలి, రోగి కూడా విశ్వాసం ఉండాలి. అవును అప్పుడు నన్ను స్వస్థపరుస్తున్నాడని. కనుక ఈ విధముగా వారు అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిను. పక్షవగల వారును కుంటివారును అనేకులు స్వస్థత నొందిరి. చూసారండి, ఇక్కడ ఎవరు అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వెళ్ళిపోతుంటే జనమంతా ఆశ్చర్యపడ్డారు. వారిని వెడలిపోయాను. పక్షవైగల వారును అంటే కుంటిగా అయిపోయారు, నడవలేకపోతున్నారు. కనుక పక్షగల వారును కుంటి వారును అనేకులు స్వస్థత పొందిరి. ఎప్పుడైతే అనేకులు లక్ష్యం ఉంచి దేవుని మాటలు వింటుండగా పక్షగల వారు కుంటి వారు అందరూ స్వస్థపడతుండగా 8వ వచనములో అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషం ఉంటాయి. ఎందుకు? ఆ పట్టణములో అనేక దేవుని అద్భుతాలు చోటు చేస్తున్నాయి. అనేక అపవిత్ర దయ్యములు వారి నుంచి వెళ్ళిపోయినవి. అనేక మంది పక్షమే గల వారు కుంటి వారు స్వస్థపరచబడ్డారు. కనుక
ఇవన్నీ చూచినప్పుడు ఆ పట్టణంలో వారందరికీ మిగుల సంతోషము కలిగేను అని రాబడి. ఏ పట్టణంకైనా నిజమైన సువార్త వచ్చినప్పుడు, సువార్త శక్తి వారు పొందినప్పుడు, ఆ ప్రభుని యేసే ప్రత్యక్షంగా వారిని స్వస్థపరిచినప్పుడు, దేవుని ఆత్మతో వారు నిజముగా మండించబడి వెలిగించబడి మరి నిజము వారి పాపాలు ఒప్పుకున్నప్పుడు, దేవుని కృపను పొందుతున్నప్పుడు, దేవుని శక్తిని వారు అనుభవిస్తున్నప్పుడు, స్వస్థతలు చోటు చేసుకున్నప్పుడు వారందరూ సంతోషిస్తారు. కనుక ఈ రోజు కూడా ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో సంతోషం కావాలి. ఏ పట్టణములు చూసినా ఈ రోజు దుఃఖము, వేదన, కన్నీరు, బాధ కలపడుతుంది. కనుక ఇవన్నీ పోవాలంటే ఆ ప్రభుని యేసొక్కడే ఈ వైరస్ గాని, ఈ రోగము గాని, ఈ సమస్యకు అన్నిటికీ పరిష్కారం అని ఒక్కడే. కనుక ఈ రోజున దేవుని బిడ్డ మనమందరం ఏక మనసుతో ప్రభు తట్టు తిరగాలి. మనం నిజముగా ప్రభు మాటను స్వీకరించడం కాదు, క్రియారూపకములో స్వీకరించాలి. అవును ప్రభా, ఈ రోజు నుంచి నేను నీ బిడ్డగా మార్చబడుతున్నానయ్యా, నేను నీకు జీవిస్తాను ప్రభా అని నిజముగా నువ్వు సంతోషపడాలి. ఆ పట్టణం అంతయు మిగుల సంతోషపడింది. దేవుని బిడ్డలారా, ఈ రోజు మనకు కూడా సంతోషం కావాలి. మనకు సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఎవరైతే ఈ లోకమునకు సంతోషమును సమాధానమును అనుగ్రహించగల ప్రభుని యేసులో వస్తుంది. ఆయన శ్రమపడి కూడా, బాధపడి కూడా, అవమానపరచబడి కూడా ఆయన ఏమాత్రం దుఃఖపడలేదు. సరే, ఆయన మనకు సమాధానమును, శాంతిని, మరి శుభములను మనకి ఇవ్వడం సిద్ధంగా ఉన్నాడు. ఆయన బాధపడుతున్నా మనకు సంతోషాన్ని పంపిస్తపడుతున్నాడు. ఆయన మన కొరకు వేలాడబడ్డ క్షమాపణ మన కొరకు చేస్తున్నాడు. కనుక ఈవేళ మనము ఫిలిప్పు ద్వారా సమరయ పట్టణంలో మిగుల సంతోషం. బిడ్డ, ఈ రోజు నీ ఇంటిలో సంతోషం ఉందా? నీ బస్తీలో సంతోషం ఉందా? మా ఇంటిలో నెమ్మది లేదయ్యా, మా బస్తీలో అనేక మంది మరి ఏమిటి కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఉన్నారు, రకరకాల బలహీనలు ఉన్నారు, జ్వరముతో ఉన్నారు అంటున్నారా? వీరందరినీ ప్రభు బాగు చేయగలరు. అయ్యా, మనం ఒక్కొక్కరి ప్రార్థన చేయబోతున్నాం. అనారోగ్యం వారందరినీ మనం దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థన చేయబోతున్నాం. వారిని దేవుడు ఈ రాత్రే స్వస్థపరిచి తన కృపను భరించబోతున్నాడు. తర్వాత 9వ వచనం చదువుతున్నాం. సీమోనను ఒక మనుషుడు లోగడ పట్టణములో గారడి చేయించు, తానెవడో ఒక గొప్పవాడిని చెప్పుకొనొచ్చు సమరయ జనులను విభ్రాంతి పరచుచున్నాడు. చాలా మంది గారడీలు చేయడం, ఏదో తన దగ్గర శక్తి ఎంతో గొప్పదని తెలుసుకోవడం. చూసారా? కనుక సీమోను కూడా ఆ పట్టణంలో గాడులు చేస్తున్నాడు, గొప్పవాడు అనిపించుకుంటున్నాడు. సరే, అయితే కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మటుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టింది. అసలు ఎంతకాలము గాడి సీమోను చూసే వారి మహాశక్తి అనుకున్నారట. ఏమని చెప్పారు ఇక్కడ రాబడి మాట? దేవుని మహాశక్తి ఇతని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఫిలిప్పు చూసినటువంటి కాదు చూస్తే, అరే ఫిలిప్పు దగ్గర ఉన్న శక్తి ఇంతకంటే గొప్పది ఉందే అని వారు ఆశ్చర్యపడ్డారు. దేవుని బిడ్డలారా, అంటే గారడీలు, మాంత్రికాలు ఇవన్నీ కూడా వారి శక్తిని బట్టి, వారి ఉన్న పరిధిని బట్టి, వారికి కలిగినటువంటి ఆ దురాత్మాల మీద ఉన్న అధికారాన్ని బట్టి వారు చేయగలుగుతారు. కానీ ఇక్కడ దేవుని ఆత్మతో జరుగుతున్న కార్యములు అవి మహామహా గంభీరములుగా ఉంటాయి. దక్షిణ మరి ఆఫ్రికా దేశంలో మన దేశంలో ఒక రాజపుత్రుడు వెళ్ళాడు. ఆయన 40 రోజుల ఉపవాసం వెళితే అక్కడ ఎంత ఘోరమైన మాంత్రికులు ఉన్నాయంటే, ఆ మాంత్రికులందరూ ఒక చెట్టును పైన చెట్టు కాలుతుంటే కింద బాగానే ఉంటుందట, కింద కాలుతుంటే పైన బాగానే ఉంటుందట. ఈ మాంత్రికులందరికీ ఆశ్చర్యం అయిపోయింది. ఇండియా నుంచి వచ్చినటువంటి సేవకుడు ఏంటి, యేసు ప్రభువుని నిందత్వాలు చేస్తాడా అని ఒకరోజు వీరందరూ ఆయన మీటింగ్కి వచ్చారట. మీటింగ్కి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యం అందిస్తుంటే వారు పరిగెత్తుకొని వచ్చి పల్టీలు కొట్టి కింద పడిపోయి ఏడ్చి, ప్రభువా మేము తప్పు చేసామని ఏడ్చారట. దేవుని బిడ్డలారా, కనుక చాలా మంది గారడీలు కానీ లోకంలో ఏదో ఒక శక్తిని నమ్ముకొని, ఏదో దురాత్మ శక్తిని నమ్ముకొని, ఏ దేవతో దేవుడు అని నమ్ముకొని దాని పరిధిలో ఉండి ఏదో గొప్ప కార్యం చేసి కనపరుచుకుంటారు. అలాంటి కోవకు చెందిన వాడే ఈ సీమోను గారడీ. సరే,
ఇక్కడ ఏం చెప్పబడింది? 11 వచనంలో అతడు బహుకాలము గాడులు చేయొచ్చు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్య పెట్టిరి. లక్ష్య పెట్టిరి అనే మాట ఏంటంటే, ఓహో అతను బలాన వ్యక్తి అండి, అమ్మో అద్భుతాలు చేస్తాడు, గాడులు చేస్తాడు, మాంత్రికుడు ఆయన తోలి పోవద్దు, ఏమనొద్దు ఆయన, వాడు ఏది అడిగినా వానికి ఇచ్చేరు, వాడిని భయపడడం. చూసారా, ఈ మాంత్రికుడు నేర్చుకున్న వాడిని అంటే ఏ విధంగా భయపెట్టించాలి, ఏ విధంగానైనా వారి దగ్గర అడిగి తెచ్చుకోవాలి, లేకపోతే వారి మీద వారి యొక్క ప్రభావం చూపించాలని చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ అనేకులు ఏమైపోయింది, గాడులు చేసేవాడిని వారు లక్ష్య పెట్టారు. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గురించి, యేసు నామను గురించి సువార్త ప్రకటించుండగా వారు అతన్ని నమ్మి, ఈ గాడి మనిషిని చూసిన తర్వాత వచ్చి గాడి దేవుడు ఒట్టిదే, కానీ నిజమైన దేవుడు ఇక్కడ ఉన్నాడు, నిజమైన ప్రభు ఈయనలో ఉన్నాడు, ఈయన ద్వారా మనం వింటున్నామని ఫిలిప్పు దేవుని రాజ్యం గురించి, యేసు నామను గురించి సువార్త ప్రకటించుండగా వారు అతన్ని నమ్మారు. అతని గొప్ప విషయం. ఏదైనా చెప్తున్నప్పుడు అది వార్త సత్యమని, అది నిజమని, అది యథార్థమని ఎవరికైతే అర్థమవుతుందో వారు నమ్ముతారు. నమ్మనంత కాలం మన జీవితంలో ఏమీ పని చేయలేదు. ఎప్పుడైతే హృదయంలో యేసు ప్రభు నిజమైన దేవుడనని నాకు అర్థమవుతుందండి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి, నీ క్రియలు బట్టి, నువ్వు చూపించిన ఆశ్చర్యకాలు బట్టని వారు నమ్మి, చూసారా ఇక్కడ రాబడిన మాట, పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి అన్నారు. కనుక వారు నమ్మారు. అంటే యేసు ప్రభువే నిజమైన దేవుడు, రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి మా కొరకు కూడా చనిపోయాడు, ఆయన నామమున మాకు క్షమాపణ కలగాలని బాప్తిస్మం కూడా పొందుకున్నారు. చూసారా, తర్వాత చూద్దాం వచనములో 13వ వచనములో, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పు నిడబాయకొండి సూచక్రియలను గొప్ప అద్భుతము దొరకటం చూచి విభ్రాంతి నొందెను. అందరూ తీసుకున్న బాప్తిస్మం వేరు, సీమోను గాడి తీసుకున్న బాప్తిస్మం వేరు. నాకంటే ఏదో శక్తి ఫిలిప్పులో ఉంది కనుక నేను ఆయనతో ఉండాలంటే ఆయన మాట ప్రకారం అందరు బాప్తిస్మం నేను కూడా తీసుకుంటా అనుకున్నాను. సరే, అన్ని సౌకర్యాలు కూడా అందరు ఇస్తారు, మేము ఎందుకు ఇవ్వకూడదు, మేము కూడా ఇద్దాం అనుకున్నాం. కాబట్టి చాలా మంది ఇతరులను చూసి వారు కూడా మోటివేట్ చేసుకుంటారు. ఇక్కడ సీమోను గాడి వాడు ఏం చేశాడు, తాను కూడా బాప్తిస్మం పొందాడట. పొందిన తర్వాత ఏం చేశాడు, అతను ఎడబాయకుండా ఉన్నాడు. ఎట్లా చేస్తున్నా నేను అద్భుతం, ఈ శక్తి ఎక్కడ ఉంటుందో కనుక్కోవాలి. అంటే ఈ శక్తి పైన ఇంకెక్కువ గారడి చేసుకోవచ్చు కదా, ఈ శక్తి ద్వారా ఇంకెక్కువ గొప్ప కార్యం చేసుకుని నన్ను నేను ఇంకా గొప్పగా ప్రకటించుకోవచ్చు అనే దురుద్దేశంతో సీమోను ఉన్నాడు. కానీ యథార్థంగా ప్రభువును నమ్మినట్టు సరే ఏం చేశాడు, ఆ ఎడబాయకుండి సూర్యక్రియలను గొప్ప అద్భుతం జరుగుట చూచి విభ్రాంతి నొందాడు. ఇంతకు ముందు ఆయనే గొప్ప దేవుని మహాశక్తి అనబడ్డ వాడు ఫిలిప్పును చూసి ఆయన అద్భుతాలు చూసి విభ్రాంతి నొందుతున్నాడు, ఆశ్చర్యపడుతున్నాడు. సరే, ఇక్కడ 14వ వచనము, 15వ వచనం, 16వ వచనం చాలా చాలా ముఖ్యమైనటువంటి వాక్యం. అందరూ శ్రద్ధగా వినండి పిల్లారా. ఈ వాక్యం ఎందుకొరకు నీకు దేవుడు చెప్పిస్తున్నాడో మనం తెలుసుకోవాలి. ఈ వాక్యం ద్వారానే నీవు నమ్ముట ద్వారా, యేసు ప్రభు మాట నమ్ముట ద్వారా నీకు ఏం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. కనుక ఇక్కడ వచనం చదువుతున్నాము 14. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపారు. ఇది ఇక్కడ ఏమిటి, హెడ్ క్వార్టర్ నుంచి అక్కడ అపోస్తలులు పెద్దవారు రావాలి. ఈయన ఒక పరిచారకునిగా ఉండి సువార్తికులు మారి తనలో ఉన్న ఆత్మ ఆవేశాన్ని బట్టి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడు అందరి అద్భుతాలు చేయించాడు. వారు నిజంగా నమ్మి బాప్తిస్మం పొందారు. అయితే యెరూషలేమున వారు ఎలా వీరు బాప్తిస్మం పొందారు, నిజమేనా, అవునా కాదా? ఎందుకంటే సమరయులు యూదులతో కలిసి ఉండలేకపోతున్నారు, ఎందుకంటే వారు దూరం చేసుకున్నారు. అందుకని ఇప్పుడు అపోస్తులు వచ్చి దాన్ని ఈయన చేసిన కార్యము సరి అని సర్టిఫై చేయనంత కాలం వీళ్ళు క్రైస్తవులుగా మరి డిక్లేర్ చేయబడలేదు. అంటే వీరంతా కూడా లో క్యాస్ట్ నుంచి వచ్చిన వారు కనుక వీరికి మరి అపోస్తులు పెద్దవారే వారికి సర్టిఫై చేయాలి కనుక వారు వచ్చేసారు, వాళ్ళు పంపబడ్డారు.
వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవాలని వారి కొరకు ప్రార్థన చేశారు. ఆ పేతురు యోహాన్లు హెడ్ క్వార్టర్ నుండి యెరూషలేము నుండి వచ్చి వీరు వారు ప్రార్థన చేశారు. మరి అంతకుముందు ఏమిటండి? అంతకుముందు వారు భాషను పొందారు, కానీ దేవుని శక్తిని వారు కనపరచలేకపోయారు. దేవుని ఆత్మను వాళ్ళు నింపడినట్టుగా వారికి రుజువు కాలేదు. చూసారా, ఇక్కడ 16వ వచనములో అంతకుముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. చూసారా, ఆయన అంటే ప్రభువాత్మ, పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగి ఉండలేదు. అయితే వారు ప్రభుని యేసు నామమున భాష మాత్రము పొంది ఉందిరి. కనుక యేసు నామం, ఇప్పుడు పేతురు చెప్పిన ప్రకారంగా మీరందరూ మారు మనసు నుండి పాపక్షమని ప్రతివాడు యేసు క్రీస్తు నామం. అంటే యేసు క్రీస్తు నామం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం వేరని కాదు. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మకుడు ఆయనే. కనుక యేసు నామములు పొందారు. వీరందరూ యేసు నామములు పొందారు. కానీ ఏమిటి, వారి నుండి ఒక్క మాట రావట్లేదే. కనుక ఇక్కడ మరి దేవుని యొక్క ఆత్మ ప్రేరణతో సువార్థికుడైన ఫిలిప్పు సువార్తను విన్నారు, భాషను పొందారు. కానీ మరి హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి యూదులైన వారు, ప్రత్యేకించబడ్డవారు, మేము యూదులము, వీరు కొంత అన్ని జనులుగా ఉన్నారు, వీరు మాకు దూరమైన వారు అని అంటారు. కనుక వారి విషయంలో హెడ్ క్వార్టర్ వచ్చి సర్టిఫై చేయాలి కనుక వారు వచ్చి వీరికి ప్రార్థన చేశారు. అయితే 17వ వచనం మనం చదువుతుంటే ఇక్కడ నుండి ఆ కొత్త కార్యము ఆరంభించబడింది. ఫిలిప్పు చేసిన ఆరంభం, ఫిలిప్పు చేసిన సేవ దాన్ని ఫలభరితం అవుతుంది, పరిపూర్ణం అవుతుంది. అంటే ఆయన చేసింది అప్రూవల్ చేయబడ్డది, అప్రూవ్ అయిపోయింది. సరే, మనం ఏదైనా ప్రపోజల్ పెడితే అది అందరూ కలిసి ఆమోదిస్తాం. అదే విధంగా దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన అపోస్తులు వీరు ఏం చేశారు? ఇక్కడ అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు. ఇక్కడ పైన మనం చూసాము 15వ వచనంలో వీరు వచ్చి వారి కొరకు వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన పిదప వారు చేతులు కూడా పెట్టారు. ఈ చేతులు పెట్టకుండా దేవుని అతను పొందలేరా? పొందవచ్చు. కానీ వీరు చేతులు పెట్ట వల్ల వీరిలో ఉన్న దేవుని ఆత్మ వారిలో కూడా ప్రవహిస్తుంది. కనుక వారు కూడా ప్రభును నమ్మినట్టుగా యెరూషలేములో ఉన్నటువంటి ఆదిమ సంఘంలో ఉన్న పెద్దలందరికీ కూడా ఆ యొక్క సమరయ పట్టణంలో ఫలానా సంఘముగా ఏర్పరచబడ్డ వారందరూ దేవునాత్మను పొందారు అనే విషయాన్ని వారికి తెలియపరచడానికి కొరకై వీరు పంపబడ్డారు. వీరు వచ్చి ప్రార్థన కూడా చేశారు, చేతులు ఉంచారు. అప్పుడు ఏం జరిగింది? చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు. కానీ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఇక్కడ ఏ భాష మాట్లాడలేదు, అది విశేషం. ఏమిటది? భాషలు విశ్వాసులు కదా, అవిశ్వాసులకే సూచన. భాషలు అనేది ఎవరికి కావాలా? రక్షించబడినటువంటి వారికి అవి సూచన. కనుక ఇక్కడ రక్షించబడ్డ వారు ఉన్నారు కనుక యూదులైన వారికి తెలుసును కనుక ఇక్కడ వారు ఏ మాత్రము నోటితో అన్య భాషలు మాట్లాడలేదు. కానీ అదే మరి 10వ అధ్యాయం 44వ వచనము 45వ వచనములో కొర్నేలితో వారందరూ ఆత్మతో అన్య భాషలు మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. మరి ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు అని మనం అనుకోవచ్చు. అంటే ఇక్కడ వారు నమ్మారు, తర్వాత వారు దేవునితో నింపబడ్డారు. అయితే వారు పలకాల్సిన అవసరము దేవునికి కలగలేదు. సరే, భాషలే పలకాలి లేక రకరకాలుగా మనము తెలియదు. దేవుని ఆత్మతో వారు నింపబడ్డారు. ఇక వారు దేవుని కొరకే జీవిస్తారు తప్ప వారి ఇచ్చల కొరకు వారు జీవించలేదు. కనుక దేవుని ఆత్మతో నింపబడ్డారు, దేవుని కృపతో నడిపించబడ్డారు. కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, అనేక మంది నీటి కోసం పొందుతున్నారు కానీ వారు నిజంగా వారి పాపాలు క్షమించబడినట్టుగా రుజువుగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు
మనం క్షమించబడ్డామన్న రీతిగా తెలుసుకుంటాం. ఎవరైతే భాష పొందుతున్నారో వారి మీదకి దేవుని ఆత్మ వస్తుంది, కృప వస్తుంది. కానీ వారు ఇంకా గొప్పగా అది నిండుకొని బయటికి వచ్చేటువంటి మాటలు ఆత్మ నింపబడ్డప్పుడు మాత్రమే పాల్గొస్తుంది. చెరువు నిండితే కానీ మత్తడి దొంగదు. చెరువు నిన్నంత కాలం నీరు లేదా, చెరువు ఉన్నది చెరువులో నీరు, కానీ అది పూర్తిగా నిండి అది మత్తడి దుంకేంత వరదాకా అది నిండినట్టు కాదు. కనుక చాలా మంది బ్రతుకులో పరిశుద్ధాత్మ నమ్మగానే నమ్మి బాసుకొని రక్షపడడం రాబడింది. ఆ నమ్మకంలోనే దేవుని కార్యం జరిగింది. కానీ అది తన మట్టుకు మాత్రమే పనికి వస్తుంది. అయ్యా, ఆ సారెపత విధవరాలు చెప్పిన మాట, అయ్యా ఈ పూట నాకు నా కొడుకు కొరకు కొద్ది పిండి కొద్ది నూనె ఉంది, మా కొరకు మాత్రం ఉందండి. అప్పుడు ఏలియా చెప్పిన మాట, అమ్మా ఒక అప్పం చేసి మొదట నాకు తీసుకురా అన్నాడు. దేవుడు చెప్తున్నాడు 3 సంవత్సరాలు కరువు ఉంది, మొత్తం నేను దేవుడు పోషిస్తాను చెప్పాడు. ఆమె నమ్మి ఒక అప్పం తీసుకొస్తే నిజంగా ఆమె ఆ పిండి చూసారా, తొట్టిలో పిండి తక్కువలేదు, గుడ్డిలో ఉన్నదా తక్కువ కాదు. ఇక్కడ ఏంటి అంటే ఆత్మ ఉంది, కానీ నీకు సరిపడేంతగా ఉండొచ్చు, ఇంకొకరికి నువ్వు అనగా నీ సాక్ష్యాన్ని నీకు చెప్పుకోలేకపోతున్నావు. కానీ ఎప్పుడైతే పూర్తిగా నింపబడుతుందో నీవు హృదయంలో బయటకు వచ్చేసి నిన్ను వచ్చి ప్రకటించే శక్తి దేవుని ఆత్మ అభిషేకంతో వస్తుంది. కనుక సమయం వారు కూడా పరిశుద్ధాత్మను పొందారు, కానీ వారు ప్రభు కొరకు జీవించడం అవసరం. అది కనుక వారి ద్వారా ఇంకా గొప్ప సేవ జరిగించాలంటే వారు నిజంగా అభిషేకంతో నింపబడతారు. అప్పుడు వారి ద్వారా కూడా వాడుకుంటారు. అది దేవుని చిత్తం. కనుక ఎవరికి ఎంత ఇవ్వాలో అది ఆయన చిత్తం. సరే, ఎవరికి ఇచ్చేటువంటి కొలత మనము యోహాను సువార్త చదవమా. యోహాను సువార్త 3వ అధ్యాయం 34 వచ్చి చదవమా. 34 నుంచి 35 వరకు, 36 వరకు. ఆయన సాక్ష్యము అంగీకరించువాడు దేవుడు సత్యవంతుడును మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించున్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, గాని దేవుడు ఉగ్రత వాని మీద నిలిచియుండును. యేసుక్రీస్తు ప్రభు కొలత లేని ఆత్మ గలవాడు అని రాబడి. కొలత అంటే అర్థం ఏమైంది? ఒకరికి 60%, 70%, 80%, 90% అవుతుంది. కానీ యేసు ప్రభుకు 100% ఆత్మ ఉంది. అక్కడ ఏం రాబడింది వచనం చూస్తే, ఇక్కడ 34 వచనంలో ఏం రాబడింది? ఆయన సాక్ష్యం అంగీకరించు వాడు దేవుడు సత్యవంతుని మాట ముద్ర వేస్తున్నాడు. ఎలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనక ఆయన దేవుని మాటలే. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వినాలి. నీ హృదయంలో ఏముంటే అదే నువ్వు మాట్లాడతావు. నీ హృదయంలో కోపం ఉంటే కోపంతో వచ్చిన మాట వస్తుంది. నీ హృదయంలో ప్రేమ ఉంటే ప్రేమతో వచ్చిన మాట వస్తుంది. నీ హృదయంలో దేవుని ఆత్మ దేవుని వాక్యం కొరికే మాట్లాడతాం. నీ హృదయంలో లోకాశలు ఉంటే లోకావిషయాలు మాట్లాడతాం. యేసు ప్రభు దేవుని కొలత లేని ఆత్మగల దేవుని మాటలు పలికాడు. అందుకని ఆఖరి వచ్చిన కుమారుని విధేయుడు కానివాడు జీవంతుడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలుచు. అంటే యేసు ప్రభు కొలత లేని ఆత్మగలడు. మనం అందరికీ కొలత ఉండొచ్చు. నాకెంతుంది నీకెంతుంది అనేది మెజర్ మనం చేసుకోలేం, కానీ డెఫినెట్ గా మనం ఎంత పర్సెంట్ ఉందో మనం తెలిసిపోతుంది. 35% ఉంటే జస్ట్ యావరేజ్ క్రిస్టియన్. నువ్వు గుడికి పోతావు, ప్రార్థన చేసుకుంటావు, నీ కొరకు నీ కుటుంబం కొరకు జీవిస్తావు అంతే. ఒకవేళ 60 to 70% ఉందా, ఇతరుల గురించి చెప్పేస్తుంటావు. అమ్మ రండి, గుడికి రండి, మీరు రండి, మీరు కూడా ప్రార్థన చేసుకోండి, దేవుడు కార్యక్రమం సాకు చెప్తుంటారు. సో అట్లా దేవుని ఆత్మతో నింపబడడం అనేది ఆయన శక్తితో నింపడాలి. మన సెల్ ఫోన్ లో 35%, 30% చూసారా, అక్కడ వెంటనే నీకు అలారం వచ్చేస్తుంది, యువర్ బ్యాటరీ ఇస్ లో. చూసారా,
అంటే మనలో శక్తి పొందాలి. అప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి హృదయపూర్వక ప్రభువా అని మన పొరపాటు చక్కగా ఒప్పేసుకొని, అయ్యా నన్ను కరుణించు ప్రభుని చేతులు ఎత్తితే ఆయన వెంటనే నా కుమారుడాన్ని తన కృపను పోస్తూ ఉంటాడు. ఆ శక్తితో నివ్వబడితే అమ్మయ్య అని మనం కొంచెం ఏం చేయబడతాము, ధైర్యం వస్తుంది, నెమ్మది వస్తుంది, అప్పుడు బయటకు వస్తాం. కనుక ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన సమరయ వరకు అంగీకరించారు కానీ వాసుడు పొందారు కానీ దేవుని ఆత్మ పొందలేదు. ఈ రోజు కూడా చాలా మంది జీవితాలు అలా ఉన్నవి. కనుక వారు ఏం చేయాలా, దేవుని సందులో వారి హృదయాన్ని కుమ్మరించుకొని ప్రభువా ఇంకెక్కడ నాలో తప్పిదం ఉంది, ఇంకెక్కడ నేను పొరపాటు చేశాను, ఇంకెక్కడ నీకు అవిధేయత ఉన్నాను ప్రభుని వారు సరి చేసుకొని, ప్రభువా నీ ఆత్మ లేకపోతే నేను నీ వాడిని కాదు కదా, నీ ఆత్మకు నన్ను చేయి ప్రభువా, నీ కృప నీకు ప్రభువాన్ని మనం కోరుకుంటే ఆయన మనలో తన ఆత్మను కుమ్మరిస్తాడు. లోక మరి 11వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ చాలా చక్కని మరి వాక్యం చదవమ్మా. వాక్యం, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున. నేను అడుగు వారికి అన్నాడు. మేము నమ్మినప్పుడు పొందామనుకుంటున్నాం చాలా మంది. అది నీ దూరంలో పొందావేమో, కానీ నువ్వు ఎవరికి సాక్షిగా మారలేదు. నీ హృదయంలో మార్పు జరగలేదు, నీ అంతరంగంలో మార్పు జరగలేదు, నీ మాటల్లో మార్పు జరగలేదు, నీ ప్రవర్తన మార్పు జరగలేదు. అందుకే తీతు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుతామా, చదవండి. అక్కడ నీ స్వభావం మారిపోతుంది. నీలో నా ఈ మనుష్య సంబంధమైనటువంటి స్వభావం పగ తీర్చుకున్నది కానీ దూషణ ప్రదర్శించేది ఇవన్నీ వెళ్ళిపోయి ఆ దైవ స్వభావం వస్తుంది. చదవని వచనంలో యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొనిన నిద్రపోయిన మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదవాలి. తీతు, తిమోతి తర్వాత తీతు వస్తుంది. ఫస్ట్ తిమోతి, సెకండ్ తిమోతి, తర్వాత తీతు. దొరికిందా? నూట 98 పేజీ నంబర్. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. ఇక్కడ మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక అంటే ఇక్కడ మన యొక్క ప్రమేయం, మన చేసిన పనులు దేని బట్టి మనం మంచివారమని కాదు, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను సరే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వము కలుగజేయుట ద్వారాను మనం అంటే స్వభావం మారిపోతుంది. నీలో ఉన్న చెడు అనే స్వభావం పోయి మంచి చేసే గుణము నీలోనికి వచ్చేస్తుంది. ఈ ట్రాన్స్ఫార్మ్ అయిపోతాను. అది దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యం. అందుకని నాకు కూడా దేవుని ఆత్మ ఉంది అనుకునేటువంటి వ్యక్తి చెక్ చేసుకోవాలి. నాకు దేవుని ఆత్మ అంటే నాకు ఎందుకు కోపం వస్తుంది, నాకు దేవుని ఆత్మ అంటే ఎందుకు నేను ఇంకా దూషణ పలుకుతున్నాను అంటే నువ్వు క్రాస్ చెక్ చేసుకుంటా. సరే కనుక గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చదవమ్మా. అక్కడ ఒక మాట క్లారిఫై చేసుకున్నా. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అన్న ఒక్క మాటతో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకనినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. ఓకే, 16వ వచనం చదువు. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి
నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీర ఇచ్చ నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరం విరోధముగా అపేక్షించును. చూసారా? శరీర సంబంధమైన వాడు శరీరంగా ఆలోచిస్తారు. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం సాధించాలి, ఏం సంపాదించాలి అనుకుంటాడు. ఆత్మ సంబంధమైన వాడు ఏమి తినాలి, ఏమి త్రాగాలి వాటిని మన మక్కువ లేదు. కానీ నేను ప్రభువులను పొందాలి, ఏ విధంగా దేవుడు పొందాలి, ఏ విధంగా నేను కరుణించబడాలి, ఏ విధంగా నేను ప్రభు రాజ్యంలో ఉండాలి, కనుక ఆత్మీయంగా ఉండే స్వభావం తనకి వచ్చేస్తుంది. ఈ శరీరంకి ఎప్పుడు పోయినా ఎక్కడ పోయినా నాకు ఏం లాభం వస్తుంది, ఏం దొరికితే నేను బాగుపడతా అని ఆలోచించేటువంటిది అది శరీరానుసారుల యొక్క పని. కానీ ఆత్మానుసారులు అవన్నీ ఆలోచించారు. వారు నిజంగా నిత్య జీవమేది, ఎక్కడ ప్రభుని నేను తెలుసుకుంటే ఏ విధంగా నేను మారితే ఏ విధంగా పనులు వెళ్తారనేటువంటి తలంపు వారికి కలిగి ఉంటుంది. చూసారా? ఇక 17 వచనం చదువుతున్నాం మరొకసారి. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధత పొందిరి. అపోస్తులు చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోనును చూచి వారి ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదనో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు అధికారం నాకు ఇవ్వని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుందని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించను గాక. నీ హృదయం దేవుని దిట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతను మానుకొని మారు మనసు నుండి ప్రభును వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును, నీవు ఘోర దుర్నీతిలోను దుస్సత్వంలోను దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుచు అని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభును వేడుకోండి అని చెప్పాను. నేను గాడ్ సీమోన్ యొక్క ఇన్సిడెంట్ చూస్తున్నాను. ఈయన ఎందుకు నమ్ముకున్నాడు అంటే ఈ ఫిలిప్పులో ఏదో గొప్ప శక్తిని పొందాలంటే ఆ శక్తి అన్న పొందడానికి కుదరలేదు కనుక వీరు వచ్చి చేతులు పెట్టగానే వీరు పరిశ్రమ పొందారని తెలుసుకోగానే ఓహో ఇదేదో శక్తి వీరిలో ఉంది, దాన్ని కూడా పొందొచ్చు అని ఆయన ఏం చెప్పాడంటే అక్కడ వారి ముందు మరి డబ్బు పెట్టాడు. చూసారా? కనుక ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులు పెట్టే వారిని పొందాలంటే మరి ఆ కృప నాకు కావాలన్నాడు. వెంటనే పేతురు కోపంతో చెప్పిన మాట, నీ యొక్క డబ్బు లేక నీ ద్రవ్యం నీతో నశించుకోదా. ఎవరికి నీ డబ్బు, ఎందుకు నీ డబ్బు అని వెంటనే చాలా గట్టిగా గద్దించాడు. ఏమన్నాడు తెలుసా? ఇక్కడ నీ హృదయము దేవుని సరి అయినది కాదు. ఇప్పుడు దేవుని ఆత్మ పొందాలి అంటే మనం హృదయం దేవునికి సరిగ్గా ఉంటేనే దేవుడు. దేవుడు ఎవరిలో ఆత్మగా నివాసం చేస్తారంటే ఎవరి హృదయములో దేవునికి విధేయతను కనపరుస్తారు. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ హృదయము దేవుని సరైనదిగా లేదంట. సరిగ్గా ఉందంటే దేవుని చిత్తానికి లోపడే హృదయం ఉంటేనే దేవుడు ఆత్మగా తనలో నివాసం చేస్తాడు. ఇంకేం రాబడింది ఇక్కడ? ఒక మాట అంటాడు, గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. నీ హృదయం సరిగ్గా ఉంటేనే దేవుని ఆత్మనికి వస్తుంది. అప్పుడు నీకు పాలు దేవుని కృపను పొందుకుంటా. అప్పటిదాకా నువ్వు దేవుని కృపను పొందుకోలేవని చెప్తున్నాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు, కాబట్టి ఈ నీ చెడుతను మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొను అని. కనుక అతనిలో ఉన్నటువంటి ఆ గుణమంతా తెలిసిపోయింది, అతనిలో ఉన్న దుష్టత్వం తెలిసిపోయింది. కనుక నేను చెడుతను మానుకొని మారు మనసు నుండి ఏం చేయాలా? ప్రభువును వేడుకొను. తర్వాత ఇంకొక మాట చెప్పాడు, ఏమంటాడు? ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చు. అంటే దేవుడు క్షమిస్తే నువ్వు క్షమించబడవచ్చు, కానీ హృదయం సరిగ్గా ఉండాలి. యథార్థంగా నువ్వు ప్రభు దగ్గర సరిగ్గా నీ తప్పు ఒప్పుకోవాలి. దేవుని చెడుతను కూడా ఒప్పుకొని దేవునికి ఇష్టమైతేనే దేవుని ఆత్మ నీరు పోస్తారు తప్ప నీ ఇష్ట ప్రకారంగా కోరుకుంటే వచ్చేది కాదు. అది దేవుని ఆత్మ నడిపింపు కావాలంటే నీ హృదయం మొత్తం సరిగ్గా ఉండాలి. అందుకనే ప్రభు కొనని ప్రసంగంలో చెప్పిన మాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు, లేక దేవుని ఆత్మను పొందుకుంటారు. వారు శుద్ధి కావాలి, ప్రభు రక్తంతో కడగబడి ప్రభువా నన్ను కరుణించమని ప్రజలు వేడుకొని ఆ క్షమించబడినప్పుడు ఆయన కృపను ఆత్మను పొందుకోవాలి. సరే? కాబట్టి నీ చెడుతనం మానుకొని
మారు మనసు నుండి ప్రభును వేడుకొను. ఒకవేళ నీ హృదయాలు వచ్చినా క్షమించవచ్చు. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుతున్నది చెప్పింది. ఇది ఇక్కడ పేతురు లోపల డయాగ్నోస్ చేస్తున్న హృదయంలో ఏమేమి ఉన్నది చెప్పగలుగుతున్నాడు. ఏమంటున్నాడు? మొట్టమొదట ఘోర దుష్టత్వములో ఉంటున్నట్టు, అంటే చాలా భయంకరమైన చేదైన స్థితిలో ఉన్నాడు. దుర్నీతి బంధకాలు ఉన్నాడు, అంటే నీతి కాదు దుర్నీతి బంధకంలో ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలి? అతడు బంధకున్నట్టు నాకు కనబడుతూ చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు వేడుకొను, ప్రభును వేడుకొనని చెప్పి. అంటే ఇక్కడ ఇట్స్ నాట్ ట్రూలీ రిపెంటెడ్. సీమోను అనే గారడి వాడు నిజంగా పశ్చాత్తపడి మారు మనసు పొందలేదు. అతడు ఏమంటున్నాడు? మీరే నా కొరకు వేడుకోండి అంటున్నాడు. అంటే అర్థమైంది, నా మీదికి కీడు రాకుండా, అంటే నా మీదికి మరి ఎలాంటి నేను నాలో దుష్టత్వం ఉంది, బంధకం తెలుసుకున్నాడు. దాన్ని పశ్చాత్తపడి ప్రభు దగ్గర నన్ను క్షమించి ప్రభు అని చెప్పుకోలేకపోయాడు. అక్కడ పేతురు యోహను అంటున్నాడు, మీరే నాకు ప్రాప్యం. అంటే ఇక్కడ పూర్తిగా అతడు దేవునికి లోబడలేదని మనం తెలుసుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగుగాక. మరి దినమున ఫిలిప్పు ద్వారా దేవుడు సమరయ పట్టణం చాలా సంతోషంతో నింపాడు. అక్కడ చాలా మంది దేవుని అద్భుతాలు చూశారు. దయ్యములు అపవిత్రాత్మ వెళ్ళిపోవడం, అనేక మంది పక్షుగల వారు స్వస్థపరచుకోవడం, కుంటివారు నడవడం, చాలా సంతోషం అయిపోయింది. అయితే అక్కడ గారడి సీమోను ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా నమ్మినట్టు బాగు తీసుకున్నాడు. తన హృదయం సరిగ్గా లేదు, హృదయాలకు సరిగ్గా లేదు కనుక డబ్బు పెట్టి అపోస్తలుల ద్వారా దేవుని అర్థం పొందుకోవాలని ఒక తప్పుడు విధానంగా దేవుని అర్థం పొందుకోవాలనుకున్నాడు. పరలోక రాజ్యం జబర్దస్తి కానీ మన సొంత జ్ఞానంతో మన పరలోకం వెళ్ళం. ఆయన దగ్గర మన హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని మనం ఒప్పుకొని యేసు ప్రభు రక్తముతో మనం క్షమించబడితే తప్ప మనము ఎవరో వేడుకుంటే మనం పరలోకం వెళ్ళాం. కనుక సీమోను, గారడి సీమోను చేసిన పని ఏంటంటే అతడు ఘోర దుష్టత్వము దుర్నీతి బంధకం ఉన్నట్టుగా దేవుని ఆత్మ ద్వారా పేదలు చెప్పినాడు. కనుక ఇవన్నిటికీ మీరే వేడుకోండి అంటున్నాడు. తాను వేడుకోలేకపోయాడు, తాను ప్రార్థించుకోలేకపోయాడు. వెళ్ళారా, ఏ సేవలను ముందు నీ హృదయంలో నీవు ప్రార్థన చేసుకోవాలి. ఈ దుష్టత్వకు విడుదల కావాలయ్యా, ఈ దుర్నీతి బంధకాలకు విడుదల కావాలి ప్రభువా. నా హృదయం సరిగ్గా అడుగు నాయన, నన్ను శుద్ధి చేయమని పశ్చాత్త హృదయంతో ప్రభును కోరిన వారు మాత్రమే దేవుని కృపచేత రక్షణ పొందుకుంటారు, దేవుని ఆత్మతో నింపడతారు. కనుక ఈ రోజు కూడా అవును ప్రభువా నా హృదయం సరిగ్గా లేదు అనే వారు ఒప్పుకోవడం నేర్చుకోవాలి. అంతేగాని మేము దాట వేస్తున్నాం, వాక్యం విన్న తర్వాత మాకేం లేదు, మేము ప్రార్థన చేయము అని మీరు అనుకుంటే కాదు. మీరు హృదయాన్ని సరిగ్గా పరిశీలన దేవుడు చూస్తున్నాడు. నువ్వు దేవుని వాక్యం విన్న తర్వాత కూడా నువ్వు లోపడకపోతే నీకు శిక్ష రావచ్చు బిడ్డ. అందుకని ఈ రోజున ఒకవేళ అలాంటి గారడి సీమోను లాంటి హృదయం ఉంటే వెంటనే మనం ప్రదర్శన చేసుకోవాలి. దేవునికి లోబడేటువంటి దీన మనసుతో నీవు ప్రభువు వేడుకోవాలి. కనుక ఎవరైనా ప్రేమికుల వారు ప్రార్థన చేసేవారు అంటే ప్రార్థన చేయండి. ఒకరు, ఇద్దరు, ముగ్గురు 2 నిమిషాలు మాత్రం ప్రార్థన చేయండి. తండ్రి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, నీ బంగారు పాదములకు తండ్రి వందనాలు వందనాలు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు, స్తుతులు 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 తండ్రి. నిన్న నేడు ఏ రీతిగా ఉన్న నా దేవుడా నీకు వందనాలు ప్రభువా. నువ్వు నిజమైన దేవుడు అయి ఉన్నావు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. నువ్వు తండ్రి సర్వ సృష్టికర్త, నీకు వందనాలు ప్రభువా. సర్వమును ఎరిగిన దేవా నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీకు వందనాలు ప్రభువా. నీకు ఏచిన మరణం తీరదు కనుక ప్రభువా, ఎరిగిన బలియాస్తున్న దేవా, ఆత్మ దేవుడా నీకు వందనాలు ప్రభువా. ప్రభువా పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన నీకు వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా. నిన్న తండ్రి
నాకు చేసిన మేలును బట్టి నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు ప్రభా. అయ్యా మా హృదయంలో తండ్రి చెడు ఉన్నది ప్రభా, చెడుని తీసివేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ హృదయం తండ్రి అన్నిటికంటే మోసకరమైనది సెలవిస్తున్నావు ప్రభా. నాయన నీకు వందనాలు ప్రభా, మా హృదయాలను కడగమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ లోకంలో తండ్రి అయ్యా మీకు విరోధముగా ఉండి మేము ఏమీ చేయలేం ప్రభా. అయ్యా మా హృదయాన్ని సరి చేసుకునే భాగ్యాన్ని దయచేయం ప్రార్థిస్తుంది. మా హృదయం సరిలేని ఏడల తండ్రి అయ్యా మీ వద్ద మాకు పాలి పంపులు లేవని సెలవిస్తున్నావు ప్రభా, నీకు వందనాలు ప్రభా. నాయన తండ్రి మేము చెడుతనం మానుకొని ప్రభా మారువలసి తండ్రి ప్రభువుని వేడుకునే విధంగా సహాయం దయచేయం ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు ప్రభా. నీకు మార్చి కార్యములు చేయదేవా, నీకు వందనాలు ప్రభా. నీ సాక్ష్యం గొప్పది ప్రభా, నువ్వు సత్యవంతుడు ప్రభా. అయ్యా మాపై ముద్ర వేసి ఉన్నావు ప్రభా, నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు వందనాలు ప్రభా. మేము తండ్రి ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ప్రభా నువ్వు మాకు తండ్రిపై ఎన్నందున ప్రభా మేము కుమారులమైనట్టు సహాయం దయచేసి ప్రార్థిస్తున్నాం దేవా. యేసయ్యా తండ్రి కుమారుని ప్రేమించున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి నిన్నాడని సెలవిచ్చినావు దేవా, నీకు వందనాల ప్రభా. కనికరం తండ్రి అయ్యా మాకు చూపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాల ప్రభా. మీ అందు విశ్వాసం ఉంచి అయ్యా నిత్య జీవం గలవాడు తండ్రి కుమారుని విధేయుడు తండ్రి. అయ్యా నీకు వందనాలు తండ్రి నీవి అందు విధేయత లేని ఏడల తండ్రి ఉగ్రత మా మీదకి వస్తుందని సెలవిస్తున్న ప్రభా. మేము ఉగ్రత నుండి తప్పించుకున్నట్లు సహాయం దయచేయం ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా, అయ్యా నీకు వందనాలు ప్రభా. మేము నీతిని అనుసరించి తండ్రి నీ క్రియ మూలముగా జీవించినట్లు సహాయం దయచేయం ప్రార్థిస్తుంది తండ్రి. నీ కనికరం చొప్పున తండ్రి పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా తండ్రి పరిశుద్ధాత్మను పొందుకున్న వారమైన సహాయం దయచేయం ప్రార్థిస్తుంది తండ్రి. యేసయ్యా నీ వాక్యం తండ్రి ఎంతగానో తండ్రి ప్రబలించినట్లు సహాయం దయచేయం ప్రార్థిస్తుంది తండ్రి. నీ లోకంలో తండ్రి మేము బ్రతుకుతున్నాం అంటే ప్రభా కేవలం తండ్రి నీ వాక్కు చేత తండ్రి అయ్యా తండ్రి దీన మనసు గల వారు ధన్యులను సెలవిస్తున్న ప్రభా. అయ్యా మాకు తండ్రి మీరు మాకు చేసిన మేలును బట్టి నీకు స్తోత్రం ప్రభా. ఏమిచ్చినా మరణం తీరదు కనుక ప్రభా విరిగిన బలి ఆగమని బట్టి ప్రార్థిస్తుంది తండ్రి. ఆత్మదేవుడా నీకు వందనాలు ప్రభా. నువ్వు సత్యవంతుడు అని నమ్ముచున్నావు ప్రభా, సత్యంను కోరుచున్నావు కాబట్టి ప్రభా మా హృదయ సత్యమును నువ్వు అయ్యా మాలో నుంచి దాన్ని తీసివేయకుండా ప్రభా నీ ఉగ్రతను తప్పించుకున్నట్లు సహాయం దయచేసి ప్రభా. ఈ కరోనా మహమ్మారి నుంచి తండ్రి మమ్మల్ని విడుదల దయచేస్తున్నందుకు వందనాలు ప్రభా. ఎంతమంది తండ్రి బాధపడుతున్నారు తండ్రి, వ్యాధుల చేత తండ్రి, సంఘస్థులు తండ్రి అయ్యా తండ్రి ప్రపంచంలో తను ఎంతో మంది బాధపడుతున్నారు ప్రభా. వాటి నుంచి మాకు విడుదల దయచేస్తున్నందుకు వందనాలు ప్రభా. నాయనా నీకు వందనాలు ప్రభా. అయ్యగారు చేస్తున్న సేవను బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యగారిని తను ఇంకా బలంగా వాడుకొని మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా నేను ప్రార్థనా పరుడనే జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తుంది. అయ్యా ధైర్యం కలుగుతండి దానియేలు తండ్రి ధైర్యంగా ఉండమని సెలవిచ్చిన ప్రభా, జడియకమని సెలవిచ్చిన ప్రభా. దానియేలుకు తోడైన దేవా నాకు తోడై ఉంటావని నమ్ముతున్నాను ప్రభా. అయ్యా కేవలం నువ్వు ఉన్నావన్న విశ్వాసంతో బ్రతుకుతున్నాను ప్రభా. నాకున్న సమస్తమును తను నీవు ఇచ్చినవే ప్రభా. అయ్యా నాలో గర్వాన్ని అహంకారాన్ని తీసివేయండి ప్రభా. అయ్యా ప్రేమ కలుగుతండి, ఇతరులను ప్రేమించే మనసులు తండ్రి, దీన మనసును దయచేయం ప్రార్థిస్తుంది తండ్రి. అయ్యా నీకు ఇచ్చే హృదయాన్ని నాకు దయచేయం ప్రార్థిస్తుంది తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. నువ్వు చేసిన మేలులకు తండ్రి ఏమి ఇచ్చిన తండ్రి కొదవే తండ్రి తక్కువే ప్రభా. నీకు వందనాలు ప్రభా. నాయనా నీకు వందనాలు ప్రభా. ప్రభు అని పిలిచివాడు ప్రతి వాడు నాకు వారసుడు కాను కానీ తండ్రి నా తండ్రి చిత్తం నెరవేర్చేవాడు తను పరలోక రాజ్యం వారిని సెలవిస్తున్నా ప్రభా. అయ్యా ఈ లోకంలో తను మేము బ్రతుకుతున్నాం ప్రభా. దుర్నీతి నుంచి తను మాకు విడుదల కావాలి తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. నాయనా నీకు వందనాలు ప్రభా. నీకు మహిమ చెల్లిస్తూ నీకు ఘనత చెల్లిస్తూ తను నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభా ఈ జూమ్ యాప్ ద్వారా మేము కలుసుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ అయ్యా నీకు వందనాలు మహిమ చెల్లిస్తూ ఘనత చెల్లిస్తూ ఎవరైతే వినలేక ఉంటున్నారు ప్రభా వారు కూడా తన హృదయపూర్వకంగా వినే భాగ్యాన్ని దయచేయమని మాకు మేము తగ్గించుకుంటూ నీ నామమున హెచ్చిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా దేవ, సర్వోన్నతుల సర్వాధికారి సర్వశక్తిమంతులని కొందనాలు ప్రభా. అయ్యా మరి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మరి అయ్యగారు చెప్పిన వాక్యం తండ్రి మా హృదయంలో అవును తండ్రి. అయ్యా మరి ప్రతి నిమిషం తండ్రి మా హృదయంలోనికి నువ్వు రా దేవా. అవును దేవా నీకు వందనాలు తండ్రి. ప్రతి క్షణమునైనా నిన్ను పోలు నడుచుకుంటకు నీలాగా జీవించకు సహాయం దయచేపు తండ్రి. మా హృదయం శుద్ధిపరచము దేవా నీకు స్తోత్రం తండ్రి. అయ్యా మరి మమ్మల్ని మేము అన్ని విషయాలు తండ్రి అయ్యా మరి అయ్యా హెచ్చింపు ఉండకుండా ప్రభావ మరి తగ్గించుకుని దేవా మరి నీ ఆత్మతో నింపబడి దేవా మరి నీ శక్తితో నా తండ్రి మేము ఉండటకు సహాయం దయచేయం దేవా నీకు వందనాలు ప్రభావ. అవును తండ్రి జూమ్ యాప్ ద్వారా తండ్రి అయ్యా మరి నా తండ్రి మరి విన్ని అయ్యా మరి నీ
వాక్యములు నా తండ్రి మా హృదయంలో ఫలింపజేయమని వేడుకుంటాం దేవానికి వందనాలు తండ్రి. అయ్యా అన్ని విషయాల కంటే నా తండ్రి అయ్యా మరి నీ వాక్యం ఎంతో శ్రేష్టం దేవా. నీ వాక్యం నీ వాక్యం ద్వారా నాయన అయ్యా మరి ఎంతో నా తండ్రి అయ్యా రక్షణ విడుదల కలుగుతుంది తండ్రి. అయ్యా ప్రతి నిమిషము నా తండ్రి అయ్యా మరి మమ్మల్ని బ్రతికిస్తుంది దేవా నీ వాక్యము. నీ వాక్యం లేకపోతే మేము జీవించలేము దేవా. నీకు వందనాలు ప్రభా. ఈ లోకంలో ఏమి మాతో ఉండదు కానీ నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవానికి స్తోత్రం. అయ్యగారు వందనాలు ప్రభా. అయ్యగారు నా తండ్రి అయ్యా ప్రతి ఒక్క అయ్యా మరి రోజు నా తండ్రి అయ్యా మరి నీ ఆత్మ ద్వారా నా తండ్రి అయ్యా వాక్యము నా తండ్రి అయ్యా మరి ఎంతో స్పష్టంగా నా దేవా ఒక కథలాగా నా తండ్రి అర్థమయ్యే మాటలు అయ్యా చెప్తున్నాడు ప్రభా. నీకు వందనాలు ప్రభా. నువ్వే అయ్యగారిని అయ్యా మరి అలాగ చెప్పే విధానంగా నైనా మరి మలుచుకున్నారు ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. ఇంకేనాయనా మాకు తెలియని అయ్యా మరి వాక్యాలు ఇంకా నా తండ్రి అయ్యగారు నాయన ఇంకా చెప్పాలి ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. విని మేము ఇంకను నా తండ్రి నీ సన్నిధానంలో బలంగానైనా మరి నాటబడుటకు సహాయం దయచేయం దానివి అయ్యా. మరి నేనేమి చిరునం తీర్చలేని గాని నన్ను నీకు సమర్పించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్నారా సార్? ప్రేమ నమ్మకం గల తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు. మహోన్నతుడా మహాగణుడా అయ్యా ఈ రాత్రికాల సమయంలో అయ్యా మరి జూమ్ మీటింగ్ ద్వారా అయ్యా విన్న వాక్యాన్ని అయ్యా మా హృదయంలో ఫలింపించి మనం అడుగుచున్నాం ప్రభా. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు నీ కృపను నీ ప్రేమను మాకు తోడుగా ఉంచి ప్రతి పనిలో తోడుగా ఉన్నందుకు వేలాది వందనాలు. విన్న వాక్యాన్ని పేతురు యోహాను ఏ విధంగా బలమైన వాక్యం చెప్పారో ఆ విధంగా నీ దైవదాసుని వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు అయ్యా. మేము దుర్నీతి బంధకముల నుండి దుర్నీతి నుంచి అయ్యా మేము మా దుష్ట హృదయము నుండి అయ్యా మరి తొలగి నీ ప్రేమగల హృదయంలో ప్రేమగల మనసుతో మేము ఉండుటకు నీ కృపను దయచేయండి నాయన ప్రభువా. ఈ వాక్యాన్ని అయ్యా మా హృదయంలో ఫలింపచేయండి, నీరు కట్టండి, ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. సంఘాన్ని సంఘ పెద్దలను సంఘ సభ్యులను కాపాడి దీవించండి. సంఘములో ఉజ్జీవాన్ని రగుల చేస్తున్నందుకు వేలాది వందనాలు అయ్యా. ప్రేయర్ టవర్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. నీ బలమైన కార్యం జరిగించుకోమని అడుగుతున్నాం. నీవే మహిమ పొందాలి అయ్యా. నీ దైవదాసుడు అయ్యా చేసిన ప్రతి పనిని నువ్వు అయ్యా దృష్టించి దాన్ని బలపరుస్తున్నందుకు వేలాది వందనాలయ్యా. అమ్మగారికి మంచి ఆరోగ్యం ఆయుష్ను దయచేయమని అడుగుతున్నాం ప్రభా. వారు అయ్యా మరి వృద్ధాప్యములో ఉండి కూడా ఒక యవనుల్లాగా అయ్యా మరి సువార్థికునిలాగా మరి అయ్యా వాక్యము చెప్పుటకు అయ్యా ఆరాధించుటకు కనపరచుటకు అయ్యా నీ మందిరము కొరకు అయ్యా నూతన బలముతో నూతన యవనముతో నింపుతున్న విధానాన్ని బట్టి నీకే వందనాలయ్యా. ఇంకా బలంగా వాడుకోనండి. రాజీవ్నగర్ను కైలాసగిరిని నవోదయ నగరాన్ని నీ హస్తములోకి చాపుకోమని అడుగుతున్నాం ప్రభా. నీకే వందనాలు. ఈ కరోనా వైరస్ ని యేసు నామమున ఈ 3 నగరాల నుండి వెళ్ళగొట్టుమని అడుగుతున్నాం ప్రభా. నీ దైవదాసుడు ఈ కరోనా వైరస్ ను ఈ సంఘాన్ని గురించి ఎంతో భారముతో అయ్యా ప్రార్థిస్తుండగా ఆ ప్రార్థనను నువ్వు విన్నావు తండ్రి. నీకే వందనాలు అయ్యా. ఈ 3 నగరాలను నీ రక్షణలోకి తీసుకొని అయ్యా నీ హస్తము చాపుతున్నందుకు వేలాది వందనాలయ్యా. ఇంకా వినగలిగే చెవులు గ్రహించే మనసు మాకు దయచేయమని అడుగుతున్నాం. ఎందరో మంది ఈ మీటింగ్ ను వినలేకపోతున్నారు, ఈ వాక్యాన్ని వినలేక పెడచెవిన పెడుతున్నారయ్యా. అయ్యా వారి హృదయాలను మార్చమని అడుగుతున్నాం. బండ హృదయాలను తీసివేసి మాంస హృదయాన్ని వారికి దయచేయమని అడుగుతూ అయ్యా నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మా పరిశుద్ధుడు మా తండ్రి, ఇంతవరకు నీ వాక్కును నాకు వినిపించారు. గారుడి సీమోను హృదయాన్ని మీరు చక్కగా తేరి చూచగలిగారు నాయన. నీ యొక్క హృదయము మరి దేవుని సరైనది లేదు అని నాయన చెప్పడానికి ఎంతగానో నీ సేవకుడైన అపోస్తలుడైన పేతురును వాడుకున్నావు నాయన. కాబట్టి నీ చేతను మానుకొని మారుమనసునంది మరి ప్రభును వేడుకొని ఒకవేళ దేవుడు క్షమిస్తారని చెప్పాడు కనుక ఘోర దుర్నీతి బంధకంలో ఉన్నావని ఆయన మరి ఆనాడు చెప్పబడింది. కనుక ఈ రోజు కూడా ఎవరెవరైతే దుర్నీతి బంధకాలు ఉన్నారో, హృదయం సరిగ్గా లేదో అలాంటి బిడ్డలందరినీ మీరు సంధించున్నారు. ఎవరిని వదిలిపెట్టద్దు, ఎవరిని విడిచిపెట్టద్దు, ఎవరు కూడా నీకు అవిధేలై వెళ్ళిపోకుండా ప్రతి హృదయాన్ని ఇప్పుడు కదిలించండి. ఆ హృదయంలో నీ అగ్నిని కుమ్మరించి
అవును ప్రభా, నాలో ఇలాంటి యథార్థమైన ఆలోచన లేదు, నా హృదయం సరిగ్గా లేదు, నా చెడుతనం నాలో ఉంది అని ప్రతి బిడ్డ తెలుసుకొని పశ్చాత్తపడి నీకు లోబడేటువంటి మంచి మనసు హృదయాన్ని దయచేయి. ఈ భయంకర వ్యాధి నుండి కూడా ప్రభా నీ బిడ్డలందరినీ నువ్వు అద్భుతంగా కాపాడుతున్నావు. ఆయన రాజు నగరేమి, కైలాసగిరేమి, నవోదయ నగరేమి, అక్కడ ఉన్నటువంటి మా సంఘంలో బిడ్డలందరినీ నువ్వు కనికరించి కాపాడుతున్నావు. శాంసన్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన శాంసన్ ఉన్నటువంటి బలహీనత నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాదు నాయన, మరి మోజస్ గారు కూడా ప్రార్థిస్తున్నాం. ఆయన కూడా పరిపూర్ణ స్వస్థత దయచేయమని కోరుచుంటున్నాం. ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డ కొరకు మేము చదువులో ఎత్తి పడుతున్నాం. ఆయన ఎవరు కూడా నీకు అవిధులు కాకుండా సహాయం చేయమని కోరుచుంటున్నాం. అదే విధముగా ప్రభా మరి మరి శ్యామ్ సుందర్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఆ కుమారు బలితలన్నీ విడిపించమని ప్రార్థిస్తున్నాం. అదే విధముగా సురేష్ ఫ్యామిలీ కొరకు, ప్రత్యేకంగా షైని బిడ్డ కొరకు, స్వస్థ కొరకు, రక్షణ నాయన, మరి దాంతో పాటు నాయన ఉద్యోగాన్ని కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సుసన్న బ్రదర్ కొరకు నాయన, శుభాల్ లోన్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన కూడా మీరు కరుణించి కాపాడండి. అదే విధంగా ప్రభా మరి సహోదరుడు నతానీయులు కూడా కాలు నొప్పితో ఉన్నాడు. అక్కమానికి సంపూర్ణ స్వస్థత, రక్షణ మీరు దాయిస్తారు. ఇంకను ప్రభా ఎవరైతే మా సంఘ పెద్దలు కానీ, స్త్రీలు, పురుషులు, యవనస్తులు వారందరినీ జ్ఞాపకం చేసుకో. అనేక మంది ఫోన్ చేసి ప్రార్థన చేయమని కోరుతున్నారు. వారందరి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ భయంకర మరి వ్యాధి నుండి వీళ్ళందరినీ కనికరించి కాపాడి నిజమైన నాయన శక్తిని పొందిన వారನ್ನು నీకు బలముగా వాడుకున్నట్టు, ఈ ప్రాంతంలో నిజమైన సువార్తను ప్రకటించ సిద్ధపరిచినట్టు ఆయన సాక్షులుగా వాడుకున్నాను. ఈ వాక్యమును బట్టి నన్ను నేను తగ్గించుకుంటూ వీళ్ళందరిని బట్టి నేను స్తుతిస్తూ, మరి మా సంఘంలో పెద్దలు, చిన్నలు, యవనస్తులు వారి భవిష్యత్తు అంతా దీవెనకరంగా మార్చున్నాను. యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే గాక. మాకు కావాల్సిన ఆహారం దయచేయము, మా రుణ సూచన ప్రకారం మా రుణములను క్షమించు, మమ్మల్ని శుధం లేక దృష్టిని తప్పించు. ఎందుకంటే నీ రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు స్వామి, ఆమేన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసం, సమాధానం, సంతోషం, నెమ్మది, స్వస్థత ఆయన సన్నిధిలో నిలిచి లోబడి బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము ఈ కృప తోడైండును గాక, ఆమేన్.